హరి అంటే అర్థం ఏంటో కాస్త చెప్పవయ్యా అని అడిగాడట. గోవింద నారాయణ హరి అంటే అర్థం అడుగుతున్నావు ఏంటన్నారదా? నువ్వు నారాయణ నారాయణ అంటూనే ఉన్నావు, నీకు తెలియదా అన్నారట. నాకు తెలియదా అని కాదు స్వామి, ప్రపంచానికి తెలియాలి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి అన్నాడట. సరే అడిగావు కాబట్టి చెప్తున్నాను. గోవింద నారాయణ హరి అంటే అర్థం కావాలంటే చిన్నాపురంలో రామదండ్రి గారు గుడి ఓపెనింగ్ అయింది. ఆ పక్కనే కళ్ళంలో ఒక పేడ పురుగు ఉంది. ఆ పేడలో ఉన్న పేడ పురుగుని వెళ్ళి అడిగిరా అన్నారట. కాబట్టి చిన్నాపురం వెళ్ళి కళ్ళం దగ్గరికి వెళ్ళి ఆ పేడలో ఉన్న పేడ పురుగుని అడగాల. సరే అని ఇంకా విష్ణుమూర్తి చెప్పినాక నారద మహర్షి వచ్చాడు. వచ్చి ఆ పేడ పురుగు దగ్గరికి వచ్చాడండి. చిన్నాపురం వచ్చి ఆ పేడ పురుగు దగ్గరికి వెళ్ళాడు. ఓ పేడ పురుగా, ఓ కీటకమా, గోవింద నారాయణ హరి అంటే అర్థం ఏంటో చెప్పమ్మా అన్నాడట. గోవింద నారాయణ హరి అనగానే ఇది హరి అన్నది చచ్చిపోయింది పురుగు. చచ్చిపోగానే ఇదేంటిది, నేను హరి అనగానే ఇది హరి అన్నది. మళ్ళీ వెళ్ళాడు హరి దగ్గరికి. తాతయ్య నేను గోవింద నారాయణ హరి అనేసరిగా చచ్చిపోయింది, నాకు అర్థమైందిలే, ఏం అవసరం లేదన్నాడు. సరే నారదా, ఈసారి ఆ పక్కనే చిన్నాపురం జంక్షన్లోన ఒక చెట్టు మీద రామచిలుక ఉంది, దాన్ని వెళ్ళి అడిగిరా అన్నాడు. మళ్ళీ వెళ్ళమంటాడేమిటి, సరే తాతయ్య చెప్పాడు కదా మళ్ళీ వచ్చాడు. ఆ చెట్టు మీద ఉన్న రామచిలుక దగ్గరికి వెళ్ళి, ఓ రామచిలుక, గోవింద నారాయణ హరి అంటే అర్థం ఏంటో చెప్పమ్మా అన్నాడు. గోవింద నారాయణ హరి అని ఇది కూడా చచ్చిపోయింది. ఇదేట్రా బాబు, హరి అంటే అందరూ హరి హరి అంటున్నారు. సరే అని తాతయ్య నాకు అవసరం లేదు, నాకు అర్థమైపోయింది, ఇద్దరు చచ్చిపోయారు, ఈ రెండు చచ్చిపోయి నాకు వద్దులే తెలిసిపోయింది అన్నాడు. ఎందుకయ్యా తొందరపడతావు నారదా? ఆ ప్రక్కనే నువ్వు అట్నుంచి వస్తుంటే ఈ పక్కన గొల్లలపేట ఒకటి ఉంది కదా, ఆ గొల్లలపేట దగ్గర ఆవు ప్రసవించిందయ్యా. ఆవు ప్రసవించింది. ఆ గోమాత వెళ్ళి ఆ లేగదోడిని అడిగిరా అన్నాడు. మెల్లిగా వచ్చాడు. తాతయ్య ఈసారి వాళ్ళిద్దరికి యజమాని లేడు, ఈ గోమాతకి యజమాని ఉంటాడు, నన్ను కర్ర పట్టుకొని శుభ్రం కొట్టేస్తాడు, నువ్వేమిటి ఎలా చెప్తున్నావు అన్నాడు. ఏం పర్వాలేదు అడుగు అన్నాడు. ఆ గోమాత దగ్గరికి వెళ్ళి, ఓ గోమాత, గోవింద నారాయణ హరి అంటే అర్థం ఏమిటమ్మా అన్నాడు. గోవింద నారాయణ హరి అనేసరికి ఆ లేగదోడు కూడా చచ్చిపోయింది. బాబు తాతయ్య నాకు అవసరం లేదు, కీటకం చచ్చిపోయింది, పక్షిరాజ్యం చచ్చిపోయింది, ఇక్కడ ఆ గోమాత గోహత్య మహాపాతకం నాకు అంటగట్టావు, ఆ గోమాతను హత్య చేసే పని నాకు పెట్టావు, చాలు చాలు ఇంక నాకు అవసరం లేదు, వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఆగవయ్య ఆగు. విజయనగరం సంస్థానంలో గజపతి రాజు గారు ఉన్నారు కదా, గజపతి రాజు గారి ఇంట్లో ఇప్పుడే మగపిల్లవాడిని ప్రసవించింది మహారాణి. వెళ్ళి ఆ మహారాణి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడిని అడుగువయ్యా అన్నారు. ఏమినాయనా ఏం చేద్దాం అనుకుంటున్నావు తాతయ్య నన్ను? ఈ పేడ పురుగు కంటే ఏం పర్వాలేదు, రామచిలుక పర్లేదు, కొంత గోమాతకు కూడా ఏదో తప్పించుకుని వచ్చాను. రాజుగారి దగ్గరికి వెళ్ళి దెబ్బలు తిని నేను బ్రతుకుతానా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? రాజుగారిని వెళ్ళి అడగమంటారు ఏమిటాను? ఏం మాట్లాడకుండా ఆ పసిబాలుడి దగ్గరికి వెళ్ళి అడుగు అన్నారు. పసిబాలుడు మాట్లాడతాడా? సరేలే నువ్వు చెప్పావు కూడా మాట్లాడతాడేమో. బయలుదేరి వచ్చాడు ఆయన. ఓ బాలక అందరినీ దీవించాడు. రాజుగారు అంతఃపురంలో ఆయన మాయావి ఎలా అయినా వస్తాడు, అలా వెళ్ళాడు ఆ గుళ్ళో. అలా ఆయన ఒళ్ళో అలా పడుకొని ఉన్నాడు, అమ్మ ఒళ్ళో. తర్వాత ఉయ్యాల్లో వేయగానే ఇదే సమయం అని వెళ్ళాడు. వెళ్ళి, ఓ రాజకుమారా, గోవింద నారాయణ హరి అంటే ఎక్కడ ఏమవుతుంది అని భయం, భయంతో గోవింద నారాయణ అటు ఇటు చూసాడు, ఎవరు లేరు కదా. హరి అంటే అర్థమేంటి చెప్పన్నాడు. అనగానే ఈ అబ్బాయి చనిపోలేదు. ఆసారి పక్క నవ్వుతున్నాడట. పక్క నవ్వుతుంటే ఇదేమిటి పిల్లవాడు, నేను తప్పేం అడగలేదు కదా, ఎందుకు నవ్వుతున్నాడు ఈ రాజకుమారుడు అనుకున్నాడట నారద మహర్షి. అడిగితే, గోవింద నారాయణ హరి అంటే నీకు అర్థం తెలియదు నారద మహర్షి, నన్ను అడుగుతున్నావా, పరిహసిస్తున్నావా? సరే అడిగావు కాబట్టి చెప్తున్నా విను. గోవింద నారాయణ హరి అంటే చాలా ఉత్కృష్టమైనా, ఇది చాలా అద్భుతమైన విషయం నాయనా. ఈ విషయాన్ని నీకు తెలియచేయాలంటే గోవింద నారాయణ హరి అని ఒకసారి నువ్వు పేడ పురుగులాగా నేను పడున్నప్పుడు నువ్వు వచ్చి నా చెవిలో వేసావయ్యా. ఆ మాట వినగానే అది భయంకరమైన జన్మ, ఆ జన్మ నుంచి నాకు విముక్తి లభించింది. తరువాత నేను చిలుక రూపాన్ని ధరించాను. చిలుక రూపాన్ని ధరించినప్పుడు కూడా గోవింద నారాయణ హరి అన్నావు చిలుక రూపంలో కూడా ఉన్నప్పుడు, ఆ చిలుక జన్మ నుంచి కూడా నాకు విముక్తి లభించింది. ఆ తర్వాత మంచి జన్మ అయిన గోమాత జన్మను తీసుకున్నాను. అప్పుడు కూడా గోవింద నారాయణ హరి అన్నా వచ్చి ఆ జన్మ నుంచి కూడా
విముక్తి లభించి నాకు అత్యుత్తమమైన జన్మ మానవ జన్మ, ఎన్నో పుణ్యాలు చేస్తే గాని ఈ జన్మ రాదు, మానవ జన్మ కదా, ఇటువంటి మానవ జన్మ లభించింది నాకు, అందులోనూ మహారాజు కుమారుడిగా జన్మ లభించిందయ్యా. గోవింద నారాయణ హరి అంటే ఇదేనయ్యా అర్థం, ఇంతకన్నా అర్థమే ఉంటుందా? ఇది నీకు తెలియదా? కాబట్టి చాలా చాలా ఉపకారం చేసావు నారదా నువ్వు నాకు అని నమస్కరించాడట. అర్థమైందా మీకు ఇప్పటికైనా ఎందుకు అనాలో గోవింద నారాయణ హరి అని? ఎందుకు అనాలో తెలిసిందా? అన్నదా? కిలాన్ మహేష్ గారు వింటున్నారా? గోవింద అనాలి మరి. ఇప్పుడు మీరు అంటారు కదా గోవింద నారాయణ హరి అనాలి అంటారా నేను చెప్పినప్పుడు? సరే నాతో పాటుగా మీరు గోవింద అనాలి నేను అన్నప్పుడల్లా. కూర్చోండి అందరూ. నేను అన్నప్పుడు వెంటనే అనండి. పాండవ వరదయని పాడరే అండజువాహను కొనియాడరే, పాండవ వరదయని అండజువాహను కొనియాడరే, కొండల రాయుని చేరరే, కొండల రాయుని చేరరే, దండిగా మాధవు కలచెరజను. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. చేతులను అందరూ గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష నందనందన నవనీత చోర గోవింద 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 గోవిందాయని కొలువరే, పరమ పురుషయని పలుకరే, సిరివరయను జనకరి గోవింద హరి గోవింద గోవింద హరి గట్టిగా గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద. राजा रामचंद्र प्रभु की जय, सीता माई की, लक्ष्मण स्वामी की जय, बोला धीर वीर सूर पवन सुत हनुमान की. 50 మంది భక్తులకు, ఈగల రామదండు గారికి, ఈగల వారి కుటుంబానికి, యావత్ చిన్నాపురం గ్రామ ప్రజలకు, కమిటీ వారికి, ప్రక్క వైద్యాలకి, మైకు వారికి, పిల్లవాళ్ళకి. అమ్మయ్య అమ్మయ్య సగం అయిందిరా పని బాబు. సరే మీ అందరికీ ఇంకొక విషయం ఏమిటంటే, ఈరోజు నేను ఈ మాత్రం పాడుతున్నాను అద్భుతంగా మీ అందరికీ చెప్తున్నానంటే నా ప్రక్కనే కూర్చున్న వీళ్ళిద్దరి గురించి కూడా మీకు చెప్పాలి. ముందు ముందు వాళ్ళ గురించే చెప్పాలి, మాటలో మధ్యలో చెప్దామని ఆగాను.